హాయ్ అండి. పాయ సూప్ అండి. పాయ కర్రీ అన్నంలోకి రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్, ఆనియన్స్, ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు బాగా తొందరగా వేగుతాయి. కొంచెం వేగిన తర్వాత పసుపు, కింద స్టవ్ కొంచెం పెద్ద మంట పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన లైట్గా కొంచెం వేగిన తర్వాత కొంచెం మంట తగ్గించుకోండి. వేగిందని ఇలా రావాలి. ఇప్పుడు మేక కాళ్ళని వేసుకుందాం. వేసి కలిపేద్దాం. నేను మంట సిమ్లోనే పెట్టాను, ఎందుకంటే బాగా హీట్ ఎక్కింది. మీడియంగా పెట్టేసుకొని ఇప్పుడు ఫుల్ పెట్టేసుకోండి. మీడియంగా అంటే ఫుల్ పెట్టేసుకోండి. కొంచెం బిర్యానీ మసాలా కొంచెమేనండి, ఎక్కువ వేయకూడదు. ఏదో కొంచెం ఫ్లేవర్ కోసం. అలాగే అందులో బిర్యానీ ఆకులు కూడా కలిపి నేను మిక్స్ కొట్టాను. ముక్కలు తొందరగా ఉడుకుతాయి. ఒక 5 నిమిషాలు ఇది సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఒక ఇంచు మందం చింతపండు నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత నేను మధ్యలో ఒకసారి కలిపాను. అప్పుడప్పుడు కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది ఎముకల్లో గుజ్జు తగ్గినప్పుడు, మోకాళ్ళలో గుజ్జు తగ్గినప్పుడు, వెన్నుపూస నొప్పి ఉన్నప్పుడు వాడితే మోకాలు నొప్పులు తగ్గుతాయి. వారానికి 3 సార్లు తినాలి. ఇది అసలు మనం కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమే లేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా మంచిదండి తింటే. ఇలా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఇట్లా మగ్గించుకోవాలి సిమ్ములోనే. ఇప్పుడు మూత తీసి కారం వేసుకుందాం. ఇలా నూనె పైకి తేలి కొంచెం వేగిన తర్వాత కారం వేసుకోవాలి. ముందు 5 నిమిషాలు, తర్వాత 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాలు ఇట్లా సిమ్లోనే కలుపుతూ, అప్పుడప్పుడు కలుపుతూ, కింద అడుగంటుంది కదా, అందుకని. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం నేను చిన్న స్పూన్ తోటి 3 వేసాను. మా కారం చాలా తక్కువ ఉందండి. మీకు ఇంట్లో స్పైసీ కనుక ఎక్కువ ఉంటుండే కారం తక్కువ వేసుకోండి. ఇది కలుపుకొని ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక చిల్లీ, ఒక పెద్ద సైజు టమాటా, పెద్ద సైజు టమాటా ఒకటి, 2 చిల్లీస్ ఇవి ఇందులో కూరలు కలుపుకోవాలి.
ఈ టమాటాలు వేసినప్పుడు కొంచెం మంట పెంచుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో 5 నిమిషాలు మగ్గనిద్దాం. మూత తీసి నేను మధ్యలో ఒకసారి కలిపాను, మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నాను. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. టమాటాలు కొంచెం కరిగిపోయినాయి, టమాటాలు కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు నీళ్ళు పోయాలి. కాళ్ళ సూప్లో అసలు కర్రీస్లలో నీళ్ళు ఎక్కువ ఫ్రై చేసుకోవడానికి పనికిరాదు, బాగుండదు కూడా. సూప్ అయితేనే ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా. ఆ కాళ్ళలో ఉన్న గుజ్జు అంతా ఆ ఎముకలు ఉంటాయి కదా, వాటిలో ఉన్న ముక్కలు ఉన్న రసం అంతా ఇంట్లోకి రావాలి. ఇప్పుడు మంట ఫుల్ పెట్టేసుకోండి. ఇది బాగా మసిలిన తర్వాత చింతపండు ఇందులో వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి. ఇది బాగా ఉడకాలి. ఈ బొక్కలన్నీ మెత్తగా కావాలి. ఆ విధంగా వస్తే ఇంకా మంచి ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు పుల్లు పెట్టేసి మూత పెట్టాలి. 10 నిమిషాలు వదిలేసానండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా ఇలా వేసేసేయండి. మళ్ళీ నీళ్ళు ఎక్కువే పోయాలండి. సూప్ కదా, అన్నంలోకి రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ వేసి పెట్టేసి, చెప్పడం మర్చిపోయాను, మీరు కూరలో పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకోకండి. చిన్న చిన్నవి అంటే ఇగో ఈ సైజులో కట్ చేయించుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఈ బొక్క కూడా కొంచెం, ఈ బొక్కలు కూడా కొంచెం బాగా ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్ వేసుకుందాం. కుక్కర్ పెట్టేటప్పుడు మన సిమ్లో పెట్టేసుకోండి. కుక్కర్కి మూత పెట్టేశాను. ఇప్పుడు మీడియంగా పెట్టండి. మీడియంగా పెట్టిన తర్వాత 20 విజిల్స్ రావాలండి. 20 విజిల్స్ అంటే అమ్మో 20 విజిల్స్ అని చెప్పకండి. ఆ ముక్కలు అనేది మెత్తగా ఉడికితేనే, అందులో ఉన్న గుజ్జు మీ కర్రీలో వస్తేనే మీ ఎముకల్లో నొప్పులు తగ్గేది, మోకాళ్ళలో గుజ్జు వచ్చేది, ఇవన్నీ ఉండేది. ఖచ్చితంగా 20 విజిల్స్ రానివ్వాలి. అదంతా ముక్కలు మెత్తగా అంటే బాగా ఉడకాలి. అప్పుడే ఈ కూర మోకాళ్ళలో ఎముకలు గుజ్జు రావాలంటే ఖచ్చితంగా 20 విజిల్ పెట్టండి. 20 విజిల్ తర్వాత చూపిస్తాను మళ్ళీ. 20 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు 21 విజిల్ వస్తుంది. మా కుక్కర్లో పప్పు 3 విజిలకే ఉడికిపోతుంది, కానీ దీనికి మాత్రం 20 పెడతాను. బంద్ చేసుకోవాలి. ఈ ప్రెషర్ అంతా దిగిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా. ఇది కిందికి వచ్చేసిందంటే విజిల్ ప్రెషర్ అనేది పోయినట్టు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం ఈ బొక్కలు మెత్తగా అయిపోవండి. ఇది ఎంత మెత్తగైనా అంత మంచిది, కానీ 20 విజిల్కి అంత మెత్తగా ఏమి అయిపోదు. ఒకసారి ట్రై చేసి చూడండి. మెత్తగా అయిందంటే చాలా హ్యాపీ. ఇప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర వేసి కూర దింపేద్దాం. ధనియాల పొడి, ధనియాలు అంటే ఇందులో యాలకులు, లవంగాలు అన్నీ ఉంటాయండి.
ఒకసారి వేయించుకొని నెలకు సరిపడా పక్కన పెట్టేసుకుంటాను. కొత్తిమీర, అంతే, కర్రీ రెడీ అయిపోయింది. నేను స్టార్టింగ్లో ఉప్పు వేసాను, మీకు తక్కువ అయితే మామూలుగా ఈ టైంలో కూడా ఉప్పు వేసుకోవచ్చు. బంద్ చేసుకోవాలి. అంతేనండి కర్రీ. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి.